మతం అనేది ఏర్పడింది. మతం అంటే ఏంటి? మనుషులు దేవుని కోసం వెతుకులాట, స్వనీతి అనే నుంచిని వేసుకుని పరలోకానికి ఎక్కాలని వారు అనుకుంటున్నారు. వారి నీతి క్రియలను బట్టి పరలోకానికి వెళ్ళాలి, పుణ్యకార్యాలు చేసి పాపం తగ్గించుకొని పరలోకానికి వెళ్ళాలని అనుకుంటున్నారు. బట్ ప్రభు వాక్యం సెలవిస్తుంది, the righteous deeds of you like a filthy rags before God. మన నీతి క్రియలవన్నీ, మన స్వనీతి క్రియలవన్నీ దేవుని దృష్టిలో చింపురు గుట్టవలే ఉన్నాయి. మన స్వంత క్రియలతో మన పరలోకానికి, ఒక విధంగా మతంలోని పరలోకానికి వెళ్ళాం. కానీ మార్గం ఏంటో తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మార్గంగా ఆయన చూపి ఉన్నాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం కాబట్టి, నిత్యాగ్ని దండానికి అర్హులు కాబట్టి, అందును బట్టి ఆ నిత్యాగ్ని దండనకి వెళ్ళకూడదని యేసుక్రీస్తు, చూడండి, ఆ రోజు రాత్రి ఆ దేవదూత ఆ గొర్రెల కాపరికి చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. వాట్స్ ద న్యూస్? న్యూస్, NEWS. N అంటే నార్త్, E అంటే ఈస్ట్, W అంటే వెస్ట్, S అంటే సౌత్. నలుదిక్కుల నుండి వచ్చేది న్యూస్ అంటారు. రేపటి పేపర్లో ఏం పడుతుంది అంటే, మన 4 దిక్కుల్లో ఏం జరిగిందో అదంతా పేపర్లో పడుతుంది. అలాగే యేసుక్రీస్తు జస్ట్ అమెరికాకి దేవుడు కాదు, ఆయన ఇంగ్లాండ్కి దేవుడు కాదు, ఆయన ఇంగ్లాండ్కి మాత్రమే దేవుడు కాదు, ఇండియాకి మాత్రమే దేవుడు కాదు, ప్రపంచానికి దేవుడు. కాబట్టి ఈ సువార్త ప్రపంచం నలుమూలలు వెళ్ళాలి, కాబట్టి నలుదిక్కులు వెళ్ళాలి, కాబట్టి ప్రపంచానికి మధ్యలో ఉన్న బెత్లెహేములోకి ఆయన రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి మధ్యలో, ఆయన ప్రపంచానికి మధ్యలో ఎందుకు జన్మించారంటే ఈ సువర్తమానం అందరికీ కావాలి. మీరు చూస్తూ ఉంటారు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు వచ్చారు, గొర్రెల కాపర్లు వచ్చారు. ఆ కాలంలో రాజుల కంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే రాజులకు కూడా ఆదేశాలు ఇచ్చి, ఉపదేశం ఇచ్చి మంచి మార్గంలో నడిపించేది జ్ఞానులు. అలాంటి జ్ఞానులైన వారు ఉన్నారు. అదే విధంగా అదే కాలంలో తక్కువ స్థితిలో చూచే, దేన స్థితిలో చూచే గొర్రెల కాపర్లు ఉన్నారు. నేటి కాలంలో ఈ మాట సహజం. ఏంటో తెలుసా? అరే, నీకు చదువు రావడం లేదురా, నీకు చదువు అవ్వడం లేదు, నీకు ఇదిగో నువ్వు 2 గొర్రెలు 2 గేదెలు కొనేస్తాను, వీళ్ళు గేదెలు కాసుకో, గొర్రెలు కాసుకో అని తోలేసే వ్యక్తులు ఉంటారు. ఏంటంటే ఆ కాలంలో అదొక దేన స్థితి. కానీ యేసయ్య పుట్టుక, రక్షణ అనేది ఎంత ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తికైనా కావాలి, ఎంత దేన స్థితిలో ఉన్న వ్యక్తులు కావాలి. కాబట్టి జ్ఞానుల నుండి గొర్రెల కాపర్ల వరకు యేసయ్య రక్షణ కోసం రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ జనాంగమా, దిస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్. ఇది ఒక సువర్తమానం. యేసుక్రీస్తు నీ కోసం, నా కోసం ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ పాపాన్ని హరించడం కోసం కుమారుడుగా ఈ లోకానికి రావడం జరిగింది. కుమారుడు అంటే పాపాన్ని హరించేవాడు, పాపాన్ని హరించేవాడు. మన పాపములను ఆయన సిలువ మీద మోయడానికి, మన తరపున మరణించడానికి ఈ లోకానికి రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాటలో నేను ముగిస్తున్నాను. అందుకే